నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాకాడ్ మండలం సాయిబులపాలెం రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు. హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ ప్రయాణం మీ ప్రాణానికి రక్షణ అని వాహనదారులకు సూచించిన ఎస్ఐ నాగబాబు. విజయవంతమైన ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం. NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15 రాకెట్. తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి గారి తండ్రి చిల్లకూరు శివరామరెడ్డి ఉత్తరక్రియలు. హాజరైన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కడ్వెటి చంద్రశేఖర్. తిరుపతి జిల్లా వాకాడ్ మండలం సాయిబులపాలెం రోడ్డు వద్ద వాకాడు ఎస్ఐ నాగబాబు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ ప్రయాణం మీ ప్రాణానికి రక్షణ అని వాహనదారులకు సూచించారు. వాకాడు ఎస్ఐ నాగబాబు రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రవాణా వాహనాలకు తప్పనిసరి పేపర్లు ఉండాలని సూచించారు. వాకాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లెటూరు వాతావరణం అంతా రైతులే కదా, చెరువుల దగ్గర రైలు కట్టల దగ్గర పొలాల దగ్గరికి వెళ్ళేవాళ్ళే కదా, కాబట్టి ఖచ్చితంగా మీకు ఇబ్బంది అయింది. అయితే హెల్మెట్స్ పెట్టుకోండి, లేదు అంటే ఫైన్ కొడతాం. 2-3 ఫైన్లు పెట్టిన తర్వాత బండి చెక్ చేసుకుంటాం, ఎన్ని ఫైన్లు ఉన్నాయి బండి మీద 3 ఉన్నాయి అనుకోవాలి, బండి చేతిలో పెట్టేస్తాం. అది తర్వాత ఫైన్ కట్టేసుకొని ఇస్తాం, అది మీకే ఇవ్వండి. వెళ్ళండి. ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుండి GSLV F-15 రాకెట్ను ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండవది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయన స్వయంగా అన్ని ప్రక్రియల్ని పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు చైర్మన్ నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని తెలిపారు. నావిగేషన్ శాటిలైట్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఈ 100వ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. NVS-02 ఉపగ్రహం 10 ఏళ్ల పాటు సేవలు అందిస్తుంది. విక్రమ్ సారాభాయ్ హయాం నుండి ఇస్రో విజయం పరంపర కొనసాగింది. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికల్స్ అభివృద్ధి చేశాం. 1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో తొలి లాంచ్ వెహికల్ ప్రయోగం జరిగింది. ఇప్పటి వరకు శ్రీహరికోట వేదికగా 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్షలోకి పంపాం. 3 చంద్రయాన్, మాస్ ఆర్బిటర్, ఆదిత్య SR2 మిషన్లు చేపట్టామని నారాయణన్ తెలిపారు. L40 जो स्टेपॉन बूस्टर्स हैं उनका प्रज्वलन लगभग 50 सेकंड और आगे चलेगा. इस तरह लगभग 150 सेकंड्स पर प्रथम चरण का प्रज्वलन काल समाप्त होगा. Action time for the core solid motor is 112 seconds and that of the strap-ons is 149 seconds. HTPB based propellant in S139 and L40s are powered by turbo-pump-fed Vikas engine based on Earth-storable propellant. Shar ground station acquiring the trajectory data. S139 stage ban out. कोर बूस्टर का प्रज्वलन काल समाप्त हो चुका है. +2 minutes. स्टेपॉन बूस्टर अभी भी प्रज्वलित है. इस दौरान यह लगभग 3000 किलो न्यूटन का प्रणोद उत्पन्न कर रहे हैं. नॉर्मल.
कुछ ही क्षणों में L40 स्टेप ऑन बूस्टर्स बंद हो जाएंगे और GS2 द्वितीय चरण का प्रज्वलन शुरू होगा। L40 stages thrust cut off, second stage ignited, first stage separated, interstage separated, closed loop guidance initiated. Current altitude is 81 kilometers. We are 169 seconds into the flight. Second stage performance normal. जी हाँ, जैसा आपने सुना, प्रथम चरण के कार्यकाल के पश्चात उसे यान से पृथक कर दिया गया है तथा द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है। यह लगभग 141 सेकंड का प्रज्वलन काल है। इस दौरान यह लगभग 846 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है। Also known as the GL40HT, the second stage operates on UH-25 NN204. High thrust Vikas engine develops 846 performance kilonewtons normal. thrust in vacuum. Burn time of GS2 for the present mission is 141 seconds. Shar and Port Blair stations currently tracking. कर बनाया गया है। लगभग 3 किलोवाट के विद्युत क्षमता के साथ यह उपग्रह IRN I am extremely happy to announce from the spaceport of ISRO that the first launch of this year, 2025, has been successfully accomplished, with the GSLV F-15 launch vehicle precisely injecting the navigation satellite NVS-02 in the required intended orbit. This mission is the 100th launch from our launch pads, which is very significant milestone of India. Our space program was conceived and started by visionary leader Professor Vikram Sarabhai and taken forward by generations of leaders. Couple of senior leaders are right now available in the VIP gallery. Till today, we have developed 6 generations of launch vehicles. The first launch vehicle was developed under the guidance of Professor Satish Dhawan with APJ Abdul Kalam as the project director, and the launch took place in the year 1979. From that till today, including today's launch, we have accomplished 100 launches from these launch pads. Over these 100 launches, we have lifted 548 satellites to orbit. Over these 100 launches, totally we have lifted 120 tons of payload, including 23 tons of 433 foreign satellites. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి గారి తండ్రి చిల్లకూరు శివరామరెడ్డి ఇటీవల మృతి చెందారు. ఈ మేరకు శివరామరెడ్డి ఉత్తర క్రియల్లో భాగం 9వ వార్డు టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేత్రుమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. శివరామరెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రామ్ కుమార్ రెడ్డి వెంట వార్డు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కళాశాలలో కూడా కనపడ్డాడు, అది కనపడ్డాడు, అది కనపడలేదు అంటే
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన 11 రకాల ఆటల పోటీల ద్వారా విజేతలకు మెమంటోలు, మెడల్స్ ను 200కు పైగా విద్యార్థులకు ఇవ్వడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన కాడివేటి చంద్రశేఖర్ మాట్లాడారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి ఎంతో అభినందనీయులని, మరియు స్పోర్ట్స్ వలన ఉద్యోగ అవకాశాలు అందిపించుకోవచ్చని, చదువుతో పాటు క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి, పీడీ చైతన్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Girls, Spandana, SK Salma, and Gunny bags for the 5th class. Be ready. Winners are girls. First place goes to Ananya. Second place goes to. Be ready. Third place goes to. First class girls. Get ready with your students. Three girls are students. To get to finding, sir. Yes. సార్ని ఒక చిన్న శాలువాతో ఒక మెడల్ తో మనం ఫెలిసిటేట్ చేస్తున్నాం. గివ్ ఏ బిగ్ రౌండ్ అప్లాస్ టు చైతన్య సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. సో యు ఆర్ గివింగ్ నియర్లీ 200 prizes to our students. Thank you very much sir. It is the test for your patience sir. Yes, medal also. So give a big round applause to Chandrasekhar sir. గట్టి కొట్టాలా, వినిపించట్లే. బై తన్హియర్. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి నన్ను ఆహ్వానించిన మన కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకి అందరికీ, నా కుటుంబ సభ్యులు అనుకుంటున్నాను నేను, అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇందాక మన సార్ కూడా చెప్పారు, శివకుమార్ రెడ్డి సార్ కూడా, ప్రగతి సేవా సంస్థలో నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని అని. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రగతి అనేది ఇందాక చెప్పాడు కదా సార్, అదేవిధంగా 1000 కాదు 5000 ప్రోగ్రాం చేసేదానికి కూడా మనం రెడీగా ఉన్నాం. ఎందుకంటే మనకు 66 మంది చాలా బలంగా ఉన్నారు, మన టీం అంతా చాలా చక్కగా ఉంది. కాబట్టి ఏ ప్రాంతాలైనా, ఏ విలేజ్ అయినా, ఏ టౌన్ అయినా, ఎవరికైనా ఏదైనా ఆపద ఉందంటే మాకు మీరు ఎవరైనా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా మాకు తెలియజేయండి. అది ఖచ్చితంగా సాల్వ్ అయితే అవుతుంది అని మాటిస్తూ, అదేవిధంగా ఇక్కడ మన స్పోర్ట్స్ మీట్కి కూడా నన్ను ఆహ్వానించినారు. అదేవిధంగా ఈరోజు ప్రైజులు కూడా నా కాడ ఇప్పించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నా స్కూలు, అంటే గాయత్రి హై స్కూలు మా సొంత స్కూలు కాబట్టి శివకుమార్ రెడ్డి గారికి ఒక్కరితో అభిమానం ఎక్కువ ఉంటుంది. దాంతో పిల్లలు కూడా చాలా చక్కగా, ఇందాక కబడ్డీ కూడా బ్యాచ్ కూడా పిల్లలు తీసుకున్నారు. దాన్ని చూసిన తర్వాత మా ప్రగతి సేవా సంస్థ తరఫున ఓన్లీ కబడ్డీ కూడా ఒకటి జరిపిస్తాను సార్. అన్ని స్కూల్స్ కబడ్డీ మీట్ అయితే ఖచ్చితంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒక కబడ్డీ స్పోర్ట్స్ అయితే జరిపిస్తాము. అదేవిధంగా ఇక్కడ చాలా చక్కగా పిల్లలు ఆడారు. మనం చూశాను కదా, నేను చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. మీరు ఆటలాడుతూ చదువుకుంటేనే ఏ భవిష్యత్తు అయినా పిల్లలకి ఉంటుంది. మనకు సంబంధించినంత వరకు విద్య ఒక పెద్ద ఆయుధం. వాళ్ళల్లో ఎస్పెషలీ ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఈ ఒక విద్యతో పాటు ఆట కూడా ఆడండి. మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి ఉద్యోగాలు ఫస్ట్ మంచి ఉద్యోగాలు వస్తాయి. కష్టపడి చదువుకోండి. మంచి మీరు ఏమవ్వాలనుకుంటున్నారో ఆ దానికి ఈ సర్టిఫికేట్లు భలే దోహదపడతాయి. కాబట్టి ఈ ఎంబీబీఎస్, ఈ సిఏ ఈ చేసే పిల్లలకైతే చాలా చక్కగా ఉపయోగపడతాయి. అటు ఇటుగా మార్కులు తగ్గున్నా కూడా ఒక స్పోర్ట్స్ సర్టిఫికేట్తో పటాపంచలు అయిపోతాయి. మీరే ముందు ఉంటారు అందరికన్నా కూడా. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ స్పోర్ట్స్ని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోండి. ఏదో మనం ఈ స్పోర్ట్స్ మీట్ అప్పుడు చేసేవాళ్ళని కాకుండా రెగ్యులర్గా మీరు స్పోర్ట్స్ ఆడాలని. ఎందుకంటే మన కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. మన ఈఎంఐ స్కూల్ ఏదో ఒక మంచి ప్లేస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా 4 స్టేట్లు కూడా మన వాళ్ళు ఇప్పుడే మా పీటీ చైతన్య చెప్తున్నాడు, వాళ్ళకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ సత్కారం కూడా చేస్తుంది. ఎందుకంటే చాలా ఎంకరేజ్ ఈరోజు పిల్లలకి ఇంత ఓపికగా మనం కూడా ఇవ్వటం కూడా ఏంటంటే అది చాలా తీసుకున్నప్పుడు అట్లా ఉంటుంది. కానీ వాళ్ళకి చాలా మనోధైర్యాన్ని ఇస్తుంది. ఆ ఒక సర్టిఫికెట్, ఆ చిన్న ప్రైజు, మెడల్స్
వాళ్ళకి అసలు ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందంటే అదే ఫస్ట్ మెట్టు. ఇలాంటివి ఇంకా భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేయాలని ఈ ఈఎం గాయత్రి హై స్కూల్ని ఇంకా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోవాలని మా శివకుమారెడ్డి గారికి సహకరిస్తున్న ఉపాధ్యాయుని అందరికీ ప్రత్యేక అభినందనలు చెప్తాను. ఎందుకంటే చక్కగా డిసిప్లిన్గా అన్ని ప్రోగ్రాంలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఇదే విధంగా ఎడ్యుకేషన్ కూడా మంచి స్థాయిలో రావాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు కలిగజేసిన శివకుమారెడ్డి గారికి వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు తీసుకుంటాను. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జనవరి 27వ తారీఖు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ 2K25ని ప్రారంభించడం జరిగింది. సో ఆ రోజు దాదాపుగా 10 రకాల ఈవెంట్స్ ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ విద్యార్థులు నిర్వహించడం జరిగింది. అలాగే నిన్న అనగా 28వ తారీఖు కబడ్డీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ ముగింపు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరికీ ఈ 10 ఈవెంట్స్కి సంబంధించి కబడ్డీకి సంబంధించి సో అన్ని రకాల ఆటలు వీటన్నిటికి సంబంధించి విజేతలకు ఇవాళ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ సార్ గారి చేతుల మీదుగా పీటీ సార్ చైతన్య సార్ గారి ఆధ్వర్యంలో మా టీచర్స్ అందరి సమక్షంలో ఈరోజు దాదాపుగా 200 పైగా విద్యార్థులకి మెడల్స్ సర్టిఫికేట్స్ అందించడం జరిగింది. సో ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకి చదువు ఎంత ముఖ్యమో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడం కూడా అంతే ముఖ్యము. సో ఈ ఆటల వల్ల క్రీడల వల్ల విద్యార్థులలో ఒత్తిడి దూరం అయ్యి వాళ్ళు ఇంకా అద్భుతంగా చదువులో ముందుకు రాణించేదానికి వాళ్ళకు ఉన్నటువంటి ఫిజికల్ స్ట్రెస్ అనేది క్లియర్ అవుతుంది. ఆ ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము మా స్కూల్లో ప్రతి క్లాస్కి ప్రతిరోజు పీఈటీ పీరియడ్ ఇస్తాం. కారణం ఏంటంటే ఒక రోజులో ఒక పీఈటీ పీరియడ్ ఉన్నప్పుడు ఆ పిల్లలు అద్భుతంగా వాళ్ళు ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీజ్ అయిపోవడం జరుగుతూ ఉంది. మా స్కూల్ యొక్క లక్ష్యము అద్భుతమైన జ్ఞానంతో పాటు అద్భుతంగా వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండడం, అన్ని రకాలుగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో. యాక్చువల్గా మా స్కూల్ మోటో కూడా ఏంటంటే నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్. నాలెడ్జ్ ఇవ్వాలి, అలాగే వాల్యూస్ నేర్పించాలి, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెంపొందించడమే శ్రీ గాయత్రి హై స్కూల్ యొక్క ముఖ్య లక్ష్యం. అందులో భాగంగానే మా శ్రీ గాయత్రి హై స్కూల్ టీచర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అద్భుతంగా బోధన ఇస్తూ అలాగే ఇలాంటి ఈ క్రీడలు ఆటలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ సభాముఖంగా చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదములు, అలాగే పీటీ చైతన్య సార్కి కృతజ్ఞతలు, అలాగే మా టీచర్స్ అందరికి కూడా పేరు పేరున ఈ స్పోర్ట్స్ మీట్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి 2024-2025 యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ చాలా చక్కగా పిల్లలందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. దాంట్లో బహుమతులు చాలా మందికి 200 ప్రైజుల వరకు ఇచ్చారు సారు. చాలా గర్వంగా ఉంది. పిల్లలందరూ చాలా ఆనందంగా చాలా కృషిగా అన్ని గేమ్స్ మీద పాల్గొని చాలా అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా అన్ని గేమ్స్ అన్ని ఈవెంట్స్ కానివ్వండి గేమ్స్ కానివ్వండి అన్ని గేమ్స్ చాలా చక్కగా ఆడారు. నిజంగానే అద్భుతం. నిజం చెప్పుకోవాలంటే గేమ్స్ అంటే ఏంటంటే జీవితంలో జీవితాంతం తోడుండేది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఉండాలంటే ఫస్ట్ పిల్లలకి మార్నింగ్ కానివ్వండి ఈవినింగ్ కానివ్వండి ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా మన స్కూల్ పిల్లలు ఖచ్చితంగా స్టడీ పరంగా కాదు చదువు పరంగా కాదు అన్ని విద్యలో ముందున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అలాగే శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ్ భాస్కర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనరల్ వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఇంటర్ పరీక్షలు మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు 1 గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. సెంటర్లలో మాస్ కాపింగ్ అవాంఛనీయ సంఘటన జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధాన పత్రాన్ని సరిగా సీల్ చేసి పోస్టల్ ద్వారా తరలించే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సరైన సమయంలో చేరుకునే విధంగా ఏర్పాటు చేయాలని తెలిపారు.
అయితే అందులో ఒక 55 కాలేజెస్ నాన్ ఫంక్షనింగ్ కూడా ఉన్నాయి. అంటే ఇలా అడ్మిషన్స్ లేకపోవడం కావచ్చు, చాలా కాలం ఫంక్షన్ కాకపోవడం ఉన్నాయి. ప్రాపర్గా ఇప్పుడు మనకి 187 మాత్రమే నెట్గా ఇప్పుడు కాలేజెస్ ఫంక్షన్లో ఉన్నాయి. ఈ 187 కాలేజెస్లో డిఫరెంట్ మేనేజ్మెంట్స్ కింద డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ మేనేజ్మెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మేనేజ్మెంట్ కింద 71 కాలేజెస్ ఉంటే ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద 116 కాలేజెస్ ఉన్నాయి. సో టోటల్గా ఈ 187 కాలేజెస్లో మనము ఈరోజు ఈ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని మొదలుపెట్టాం. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ 3 కేటగిరీస్లో వస్తాయి. నెంబర్ 1 వచ్చేసి మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటారు. మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్ అంటే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించి, అట్లాగే ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి. అంటే హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా 2006-7 సంవత్సరం నుంచి ఎన్విరాన్మెంట్ మీద అసలు స్టూడెంట్స్ అవగాహన ఉండట్లేదు దాని మీద ఇంటర్మీడియట్ బోర్డు స్టెప్ తీసుకొని ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ మీద కంపల్సరీ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్కి ఉండాలని చెప్పేసి 2006-7 అకాడమిక్ నుంచి మొదలుపెట్టింది. అదే మాదిరి నెక్స్ట్ ఎథిక్స్ అండ్ మోరల్ వాల్యూస్ కూడా పిల్లలు ఉండట్లేదు కాబట్టి ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ మీద కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలని చెప్పేసి 2014-15 నుంచి ఆ ఎగ్జామినేషన్ ఉన్నారు. ఈ 2 ఎగ్జామినేషన్స్ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై కాకపోతే వాడు ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ తీసుకున్నప్పటికీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఎడ్యుకేషన్లో నడుస్తుంది. సో ఈ 2 ఫస్ట్ ఫేజ్లో జరిగే మ్యాండేటరీ ఎగ్జామినేషన్స్. ఇది కేవలం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే కంపల్సరీగా రాయాల్సిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. నెక్స్ట్ February 5th నుంచి మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. యాక్చువల్గా అయితే మనకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ 10th నుంచి 20th వరకు నడుస్తున్నాయి. జనరల్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్, ఇట్లా బాటనీ, జువాలజీ వాటికి. కానీ వొకేషనల్ కోర్సెస్లో అంటే 2 స్పెల్స్ నడుస్తాయి 10 నుంచి 20 దాకా. అయితే వొకేషనల్ సబ్జెక్ట్స్లో 26 కోర్సెస్ ఉన్నాయి మనకి. అందువల్ల ఏంటంటే 10 రోజుల్లో 26 మంది కోర్సులకి ఎగ్జామ్స్ సబ్జెక్ట్ దొరకాయి కాబట్టి దానికి ఒక అడిషనల్గా ఒక స్పెల్ ఇవ్వడం జరిగింది. అందువల్ల 5th నుంచే వొకేషనల్ కోర్సెస్ స్టార్ట్ అవుతాయి. సో 5th నుంచి 20th వరకు వొకేషనల్ కోర్సెస్ ప్రాక్టికల్స్ ఉంటాయి. 10th నుంచి 20th వరకు జనరల్ కోర్సెస్కి సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ 2 ఇది సెకండ్ ఫేజ్లో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్. ఇక March 1st నుంచి 20th వరకు మనకి థియరీ ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. ఈ కోఆర్డినేషన్ కమిటీని అన్ని ఎగ్జామినేషన్స్ కలిపి ఒకసారి మనం చేసేసుకుంటాం సార్. ఎందుకంటే మళ్ళీ థియరీ ఎగ్జామినేషన్స్కి మనం పెట్టాలి అంటే మధ్యలో ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉంటాయి. అప్పటికీ కొన్ని ఏర్పాట్లు మనం థియరీ ఎగ్జామ్స్ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం ఉద్దేశంతో ఈరోజు మోర్ దెన్ 50 స్టూడెంట్స్ ఉండే ప్రతి కాలేజీకి కూడా ప్రాక్టికల్ సెంటర్ చేస్తాం. అయితే థియరీ ఎగ్జామినేషన్స్కి ఇచ్చేటప్పటికి థియరీ ఎగ్జామినేషన్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ సెంటర్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ సెంటర్స్ అన్నమాట. సెల్ఫ్ సెంటర్స్ అంటే అది రిమోట్ ఏరియాలో ఉంది. అక్కడ పిల్లలు అదే కాలేజీలో నడుస్తారు. ఏ పిల్లలు కూడా వాళ్ళకి కాలం. అలాంటిది గతంలో మనకి సౌత్ మడుగులు, ఈనమడుగులు అలాంటి ప్లేస్లో ఉండేది. 10th బేస్డ్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మినిమం కాలేజెస్కి మనం సెంటర్స్ అటెండ్ చేసాము. అటెండ్ అందులో సౌత్ మడుగులు కానీ ఈనమడుగు కానీ గతంలో ఉన్న సెల్ఫ్ సెంటర్స్ని మనం చేసాం. ఈరోజు జిల్లాలో సెల్ఫ్ సెంటర్ అంటూ ఒక్కటి టోటల్గా సెల్ఫ్ సెంటర్స్ మనం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ కావచ్చు, కొన్ని న్యూసెన్స్ కూడా సెల్ఫ్ సెంటర్స్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం కాన్ఫిడెంట్ చేయాలి. రెండోది క్లబ్వుడ్ సెంటర్స్. క్లబ్వుడ్ సెంటర్స్ అంటే ఏంటంటే ఒక ఏరియాలో ఒక సెంటర్ ఇస్తాము, బట్ ఆ ఏరియాలో 2-3 కాలేజీలు కూడా తీసుకొచ్చి అక్కడ కలుస్తాం. అంటే ఆ కాలేజీలో ఆ పిల్లలు రాస్తారు, ప్లస్ ఆ ఏరియాలో ఉండే మిగతా పిల్లలు కూడా కలిసి రాస్తారు. కాబట్టి సెల్ఫ్ సెంటర్కి దీనికి ప్రధాన తేడా ఏంటంటే సెల్ఫ్ సెంటర్కి ఏ కాలేజీ వాళ్ళు ఉండరో ఒక్క కాలేజీ వాళ్ళే రాస్తారు. క్లబ్వుడ్ సెంటర్కి వచ్చేటప్పటికి ఆ కాలేజీ పిల్లలతో పాటుగా మళ్ళీ మిగతా చుట్టుపక్కల ఉండే పిల్లలు టౌన్లో ఒక చిన్న టౌన్ ఏదైనా పొదలపూర్ అని అనుకున్నాం అనుకోండి. పొదలపూర్లో ఒక సెంటర్ ఇచ్చామనంటే ఆ పొదలపూర్లో అన్ని కాలేజీలు కూడా ఆ పొదలపూర్లో రాస్తారు. అది మనకి క్లబ్వుడ్ సెంటర్ అవుతున్నారు. సిస్టమ్ ద్వారా మనం కోచింగ్లో ఓపెన్ చేసుకొని ఆ టైంకి పేపర్ రిలీజ్ అయ్యేటట్టు చేసుకొని మనం ఎగ్జామ్ అటెండ్ చేస్తాం. ఎక్కడ కూడా కాన్ఫిడెన్షియల్ మీటింగ్కి సీక్రెట్స్ అందుకే ఎక్కడ కూడా లీకేజీకి స్కూల్ ప్రాక్టికల్స్ ఆన్లైన్ అంటే పేపర్ కోచింగ్ ఆన్లైన్ వచ్చిన తర్వాత కన్సల్ట్ లెక్చరర్ ఎగ్జామ్ అనేది పేపర్ తీసుకొని వాటి దగ్గర కోచింగ్ బ్యాంక్ ఉంటుంది. నంబర్స్ మాత్రం ఇచ్చేస్తాం. ఆ నంబర్స్ డీకోడ్ చేసి వాటిని బేస్ చేసుకొని అప్పుడు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాం. ఆ విధంగా జరుగుతుంది. దీని నుంచి పేపర్స్ మనం సాల్వ్ అవుట్ చేసుకోవడానికి అవసరం అవుతుంది కాబట్టి మార్నింగ్ 8 to బండింగ్ పాసింగ్ అంతా అయ్యేటప్పుడు 1 అవుతుంది కాబట్టి 8 to 1 అనేది మనకి ఇక్కడ ఒక క్రూషియల్ పీరియడ్ సార్. ఆ టైంలో మనకి ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే చాలా చోట్ల రూమ్స్ కొన్ని కొంచెం కండిషన్గా ఉంటాయి, వెంటిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ కనుక పవర్ సప్లై లేకపోతే కొంచెం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాకాడ్ మండలం సాయిబులపాలెం రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు. హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ ప్రయాణం మీ ప్రాణానికి రక్షణ అని వాహనదారులకు సూచించిన ఎస్ఐ నాగబాబు.
విజయవంతమైన ఇస్రో చారిత్రాత్మక 100వ ప్రయోగం. NVS-02 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లిన GSLV F-15 రాకెట్. తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి గారి తండ్రి చిల్లకూరు శివరామరెడ్డి ఉత్తరక్రియలు. హాజరైన వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన కడ్వెటి చంద్రశేఖర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.